ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఆత్మహత్యలు చాలా పెరిగిపోయాయి. గత సంవత్సరం చూసుకుంటే స్టేటస్టిక్స్ ప్రకారం 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 30,000 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈ సూసైడ్ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది పిల్లలకి, వారు డిప్రెషన్స్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ప్రశ్నని సూరారెడ్డి గారు మీరు ఆన్సర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళలో ఎన్నో బ్లాక్స్ పడిపోతాయి అన్నమాట. మనకి సార్ ఇందాక నుంచి చెప్తున్నట్టు స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది మనలోకి రాకపోతే, ప్రతి చైల్డ్కి ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది రాకపోతే వాళ్ళలో ఎన్నో బ్లాక్స్ పడిపోతాయి. ఆ అవసరాలు ఏదైతే తీరకపోతే వాళ్ళు ఆ బ్లాక్స్ పడిపోవడం వల్ల వాళ్ళు ఈ డిప్రెషన్స్కి వెళ్ళడము, సూసైడల్ టెండెన్సీస్ అనేది రావడం అనేది వాళ్ళలో ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అదే మనము ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ ద్వారా అంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే మనం కన్సీవ్ అయిన టైం నుంచి కూడా స్పిరిచువల్ పేరెంటింగ్ అని అంటాము. పిల్లలు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ టైం నుంచి కూడా మనము వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము, వాళ్ళను వాళ్ళలాగా యాక్సెప్ట్ చేస్తున్నామని వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడము, వాళ్ళని టచ్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి ఒక సేఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. వాళ్ళలో ఇంకా ఒక వాయిడ్ అనేది ఏమీ రాదు. వాయిడ్ అనేది రాక వాళ్ళను వాళ్ళగా ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు ఇంకా వాళ్ళ నిజస్థితిలో వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఇంకా ఇటువంటివి ఏమీ కూడా లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సూర్యరెడ్డి గారు. సో ఈ ప్రశ్న యాక్చువల్లీ నేనే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అసలు నా స్పిరిచువల్ జర్నీ కూడా ఫాదర్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండి పిల్లలకి అదిలించి విదిలించి బెదిరిస్తేనే వాళ్ళు బాగా ఎదుగుతారనే దీంట్లో ఆయన ఉండేవాళ్ళు. ఆయన అనుకున్న రకంగా మేము లేకపోతే ఆయన కొట్టేవారు కూడా అన్నమాట. సో చిన్నప్పటి నుంచి దాన్ని ఒక గౌరవంతోనో భయంతోనో నటించినా ఒక ఏజ్కి నేను +2కి వచ్చేసరికి ఇంకా కాదు, ఆయనకి టీచ్ చేయాలి అంటే నేను ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతేనే పిల్లల్ని ప్రేమగా పెంచాలి. అలా ఉంటే కనీసం నా మిగతా బ్రదర్స్ సిస్టర్స్కైనా ఆయన నేర్చుకుంటారు. లోకమంతా ఆయన్ని పొడుస్తుంది, మీ కోపం వల్ల, మీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ వల్ల మీ అమ్మాయి చనిపోయిందంటే అప్పుడైనా ఆయన మారతారేమో అని నేను సూసైడ్కి ప్రయత్నించాను. ఎలా చనిపోవాలి, ఎలుకల మంది తినాలా, మళ్ళీ అది కూడా చేదుగా కాకుండా టేస్టీగా ఉండాలి, ఏదైనా హ్యాంగ్ చేసుకుని రకరకాలు అన్నప్పుడు అప్పుడు నాకు డాక్టర్ జీకే మా మేనబావ, ఓకే ఇప్పుడు నువ్వు చనిపోతావు, ఏపీలో పుట్టావు, తర్వాత ఏ యూపీలోనే ఎంపీలోనే పుడతావు, ఇప్పుడు ఫాదర్ ఒకటే స్ట్రిక్ట్, అప్పుడు నీ మదర్ ఫాదర్ బ్రదర్స్ అందరూ స్ట్రిక్ట్గా ఉంటారు, నువ్వు మళ్ళీ నీ గేమ్ కంటిన్యూ చేయాలి, చనిపోవడం ఏంటి, లైఫ్ ఆట ఏంటి అని నాలో ఒక ఆలోచన. సో నువ్వు ఇంకా అయినా చనిపోవాలనుకుంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఈజీగా చనిపోవచ్చు అన్నారు. సో అని నాకు ఒక బుక్ ఇచ్చారు, ఓషో రాసిన ద సైలెన్స్, నిశ్శబ్దం. అది చదువుతూ ఉంటే నాలో చాలా సాంత్వన, చాలా ప్రశ్నలకి ఆన్సర్ దొరికినట్టుగా అనిపించింది. నాన్నగారికి ఏదో నేర్పించాలి, నాన్నగారిని మార్చాలి, ఆయన ఏదో చేయాలనే ఉద్రేకం అంతా నాలో తగ్గింది. సో ఇక్కడ రైట్ నాలెడ్జ్ నన్ను కామ్ చేసి మారాల్సింది నేను, నాన్న కాకపోతే మరొకరు ఇలానే ఉంటారు కోపిస్ట్గా లేకపోతే దండిస్తూ, వాళ్ళందరినీ వాళ్ళగా యాక్సెప్ట్ చేసి నేను మారాలి అనేది అక్కడ నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు తను అడిగారు స్టాటిస్టిక్స్ ఇలా అని. సో ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం కాబట్టి అన్నీ దీనికి లింక్ చేసి మాట్లాడుతున్నాం. బట్ బయట ఎందుకు ఇది పెరిగింది అంటే, ఒకటి ఇందాక మనం అనుకున్నాం కంపారిజన్, ప్రతి ఒక్కరిని ఒక విన్నింగ్ హార్స్, గెలుపు గుర్రంలాగా చూడడం. ఈవెన్ మీరు ఇన్స్టిట్యూషన్ చూస్తే ఒకటి 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 రెండు రెండు రెండు, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు మనం తీసుకోకర్లే, ఎగ్జామ్స్ టైంలో మనం పెట్టాము అంటే ఈ ర్యాంకింగు ఇది ఎలా. సో అది వాళ్ళకి తెలియకుండానే చాలా ప్రెషర్, గెలుపు గుర్రాలుగా వాళ్ళకి మొత్తం మెటీరియల్ ఇచ్చేసి రుద్దిస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు దాన్ని బాగా ఇది చేసి అది నేర్చుకుంటున్నారో ఎగ్జామ్ వరకు పెర్ఫామ్ చేసేస్తారు. రేపు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళి అప్లికేషన్ లెవెల్ ఏదైతే ఒక అప్లికేషన్ లెవెల్లో వాళ్ళు అనలిటికల్గా ఉండాలో అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఈ ఓటమిని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. రీసెంట్గా మనం ఐఐటి ఖరగ్పూర్ ఇన్సిడెంట్ చూస్తే కేవలం ఒక సబ్జెక్ట్లో తను తప్పాడు అని చెప్పి పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకడం జరిగింది ఆ స్టూడెంట్. ఎందుకని చిన్నప్పటి నుంచి చూస్తే తనకు ఎప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ నువ్వే చెయ్యాలి, నీకు ఆపత్తు ఇంకోటి కాదన్నప్పుడు ఓటమి అనే పరిచయమే ఆ అబ్బాయికి లేదు. ఆ ఓటమిని తీసుకోలేపారు. మన స్కూల్ గేమ్స్ అంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటాం, కానీ ఒక గేమ్లో గెలిపోవటములు సహజము, నువ్వు ఓడిపోయినా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే గెలవగలవు అనే టైం మనం ఎక్కడిస్తున్నాం పిల్లలకి. అలాగే ఎక్కడ చెప్తున్నాం ఇట్ ఈజ్ ఓకే టు లూజ్, ఇట్ ఈజ్ ఓకే టు ఏదైనా నువ్వు మిస్ అవ్వచ్చు, మళ్ళీ ప్రయత్నం చేసి చేయొచ్చు అనే సమయం
ఆ టైము పేరెంట్స్ తీసుకోవట్లేదు. ఇందాక కిరణ్ సార్ చాలా అద్భుతమైన పాయింట్ టచ్ చేశారు, ఫియర్ బేస్డ్. అరే పలానా వాళ్ళు చైల్డ్ డాక్టర్ అయ్యాడు, లేకపోతే యూఎస్కి వెళ్ళాడు, యూకేకి వెళ్ళాడు, మా బాబు కూడా అలా వెళ్ళకపోతే అని ఆ కంపారిజను, నువ్వు అవ్వాలి, మన యాన్సెస్టర్ మన డాక్టర్స్ ఉన్నాము, నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి అని వాళ్ళకి విల్ అండ్ విష్కి ఎగెనెస్ట్గా చేయడం కానీ, వీళ్ళ అభిరుచులు రుద్దడం కానీ, అండ్ చిన్నప్పటి నుంచి గెలిపోవటములు ఓకే అనేది నేర్పించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు. సో దానివల్ల అలాగే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, ఇందాక మనం చేసిన పాయింట్స్ అన్నీ దీనికి లింక్ ఉంది. ఫస్ట్ నుంచి వాళ్ళకి మీడియాని ఇవ్వడము, ఈ డిజిటల్ దీంట్లో ఉండడము. సో సైంటిఫిక్గా మనం చూసుకుంటే న్యూరో సైన్స్ ప్రకారం డోపమిన్ రిలీజ్ అవుతుంది ఒక చాక్లెట్ తిన్నా, ఇష్టమైన స్వీట్ తిన్నా, ఏదైనా ఒక రీల్ చూసినా. అందుకే మనం చూడండి రీల్స్కి అడిక్ట్ అయిపోతాం, మళ్ళీ ఇంకొక రీల్ ఇమ్మీడియట్ ప్లెజర్ కావాలి. అది మనం ఈ మధ్యకాలంలో మన పిల్లలకి చేస్తున్నాం, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. వాళ్ళు అడగక ముందే అన్నీ ఇచ్చేయడం. సో ఎక్కడైనా ఎవరైనా రిజెక్షన్ నో చెప్పినా, ఒక టీచర్ అవనియండి, తన క్లాస్మేట్ అవనియండి, ఒక లవర్ అయినా ఎవరైనా చెప్పినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. సో అందుకని ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ వద్దు. ఎంత ప్రేమ వాళ్ళకి నేను పొందలేనిది ఇవ్వాలి అనేది ఎంత ఉందో, వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ ఏజ్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఆ అవసరం ఉన్నప్పుడు మనం ఇవ్వాలనేది నేర్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే పాటించమో ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా కొంచెం జరిగినా కూడా ఈరోజు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకే పత్రి సార్ ఒకసారి యుఎస్ నుంచి వాళ్ళు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్ అని వర్క్షాప్ చేస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి సార్ని పిలిచారు కోవిడ్ టైంలో. ఏంటి ఈరోజు టాపిక్, నేను ఏం మాట్లాడాలి అన్నారు. అంటే సార్ కాన్షియస్ పేరెంటింగ్ మీద జరుగుతుంది అంటే సార్ ఇమ్మీడియట్గా అంతకుముందు పెద్ద స్పీకర్స్ వచ్చి అన్నీ మాట్లాడారు. ఐ అగ్రీ విత్ ద వర్డ్ కాన్షియస్నెస్ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ద వర్డ్ పేరెంటింగ్ అన్నారు. అరే మనం చేస్తున్నదే కాన్షియస్ పేరెంటింగ్ కదా, సార్ ఏంటి ఇట్లా అన్నారు అని అందరూ చూసినప్పుడు సార్ ఎంత అద్భుతంగా చెప్పారు. పిల్లల్ని మనము పేరెంటింగ్ చేయలేము, చేసుకోవాల్సింది సెల్ఫ్ పేరెంటింగ్. ఎరుకతో ఉండి కాన్షియస్గా ఉండి మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము ఆ స్వేచ్ఛ అన్నీ తెలుసు, పిల్లలకి అవన్నీ మనం పరిచయం చేయగలుగుతాము. అప్పుడు మాత్రమే అది అద్భుతమైన పేరెంటింగ్. జరిగేదంతా కాన్షియస్ పేరెంటింగే అని చెప్పారు. సో సింప్లిఫై చేశారు. సో ఇందాక అదే ఇక్కడ మనం ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అనగానే చాలామంది, మొన్న నేను యూఎస్ వెళ్ళినప్పుడు క్లాసెస్ అంటే కూడా, మేడం మాకు ఇన్నర్ చైల్డ్ చేసేసేయండి, మాలో ఉన్న ఇది తీసేసేయండి బ్లాక్స్. సో ఇది మనకి ఈ మధ్యన చాలా ఫ్యాన్సీ వర్డ్ అండ్ బిగ్ వర్డ్గా కూడా అయిపోయింది. ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకొని సరైన జ్ఞానం తీసుకొని మనకు ఏదైతే జరిగిందో అది మనం రిపీట్ చేయొద్దు అని మనం తెలుసుకుంటామో, సగం కార్డ్స్ నేచురల్గా కట్ అయిపోతాయి. సో మళ్ళీ నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి ఇంకొక దగ్గర వెళ్తే కానీ నా బ్లాక్స్ క్లియర్ అవ్వని కొత్త బ్లాక్ మీరు పెట్టుకోవద్దు. లేదు ఇందులో ఎన్ని నేను తెలియకుండానే నేను చేసేసాను, మా పిల్లలకి ఇదని వద్దు. అప్పుడు నాకున్న నాలెడ్జ్తో నేను చేశాను, ఇప్పుడు నేను మార్పుకు సిద్ధమని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో సగం మనకి మార్పు జరిగినట్టే. సో ఇక్కడ ఎవరైనా మనం ఇందులో ఏదైనా మనం విన్న ఈ డిస్కషన్లో చేయలేకపోతే మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మన పేరెంట్స్ మనకి ఏమి నాలెడ్జ్ ఇచ్చారో దాంతోనే మనం వాళ్ళని చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ మన అదృష్టము, మనం చక్కగా ఏదైతే ఈ ఆధ్యాత్మిక విధానం నేర్చుకున్నామో, ఏది మనకు ముందు ఆనందము ఇవన్నీ మనకు గురించి మనం తెలుసుకున్నామో మనం అద్భుతంగా చేయగలుగుతున్నాం. సో ఎవరైనా చేయలేకపోయినా ముందు మనల్ని గురించి మనం చేసుకుని మళ్ళీ క్వశ్చన్ అంతా బాగా ధ్యానం చేయడము, మన శక్తిని, ఆత్మశక్తిని పెంచుకోవడము, ఎరుకుతూ ఉండడం, ఇది ఎప్పుడైతే ఉందో అద్భుతంగా మనము కాన్షియస్గానే ఆ పిల్లలు మనం రైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది ఒక అద్భుతమైన టాపిక్, ఇది అనంతంగా మాట్లాడవచ్చు ఈ పేరెంటింగ్ అనేది. సో దీప్తి మేడంని ఒకసారి మనం అప్రిషియేట్ చేద్దాము గట్టిగా చప్పట్లతో. రైటియస్ క్వశ్చన్స్, ఇప్పుడు ఎందుకంటే ఒక చైల్డ్గా తను కూడా ఫేస్ చేసి ఉండొచ్చు, తన ఫ్రెండ్స్ నుంచి వినుండొచ్చు. సో ఈ ఆధ్యాత్మిక విధానంలో పెరిగిన పిల్లలందరూ కూడా వాళ్ళు ఏదైతే అండర్గో అయ్యారో లేదంటే పక్క వాళ్ళని చూసారో ఇది అందరికీ అందాలి అని చాలా చక్కగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్యానల్. థ్యాంక్ యూ మేడం. సో యూత్కి మెడిటేషను, ఈ స్పిరిచువాలిటీ ఉంటే ఏమవుతుంది అని అంటే, డాక్టర్ న్యూటన్లా అవుతారు, డాక్టర్ జీకేలా అవుతారు, దీప్తిలా అవుతారు, లేకపోతే ఇంకా సూర్యారెడ్డిలా అవుతారు. ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఎందుకున్నారని అంటే, ఇవాళ పత్రి గారు ఆ యూత్కి వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ యూత్కి ఈ మెడిటేషను, ఈ స్పిరిచువల్ పాత్, వాళ్ళకు కూడా ఒక సోల్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. వాళ్ళు ఏది ఊరికి అలా వచ్చి ఊరి పడిపోలేదు, వాళ్ళకి పని మీద వచ్చారు, వాళ్ళకు క్లారిటీ వచ్చిన రోజున ఆ పని పూర్తి చేసుకుని వెళ్తారు. ఎందుకు వచ్చామో తెలియనప్పుడు ఎంతకాలం ఉంటారు ఇక్కడ, ఎందుకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ఆ సీడ్స్ కావాలి. అది పత్రి సార్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చారు. అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కూడా మనం ఎప్పుడు కూడా ఆ సెల్ఫ్ మీదే ఫోకస్ చేస్తాం ఎవరైనా సరే. ఎందుకు టీనేజర్స్కి ఇవన్నీ అవసరం అని అంటే,
ప్రతిసారి ఎప్పుడు చెప్తుంటారు పేరెంటింగ్ అన్నిటికంటే కూడా ఆ పదాలన్నిటికంటే కూడా ఆయనకి ఇష్టమైన పదం ఏంటి అంటే ఫ్రెండ్షిప్. ఎందుకు ఇవాళ బయట టీనేజర్స్ ఎక్కువ అడిక్షన్స్లో వెళ్తున్నారు, ఎక్కువ రాంగ్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ ఆ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ ఓపెన్నెస్ ఉంటుంది, ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. అవేవో ఇంట్లో దొరికితే బయటకు వెళ్ళి ఎత్తుకోవాల్సిన పని ఉండదు అనమాట. సో ఎప్పుడైతే ఇంట్లో ఆ ఫ్రెండ్షిప్ ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్లో యాక్సెప్టెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్లో ఆ పెయిన్ లేకుండా ఉంటుందో, ఆటోమేటిక్గా వాళ్ళు బయటికి కాకుండా వాళ్ళ లోపల హ్యాపీగా ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చక్కగా ఉంటూ ఉంటారనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్ అండ్ సూరారెడ్డి గారు. సూసైడ్స్కి ముఖ్యమైన కారణము ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఒక చిన్న ఎమోషన్, ఓకే, ఒక చిన్న ఎమోషన్ని పట్టుకొని పిల్లలు దాన్ని స్ట్రెచ్ చేసి చివరికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఎమోషనల్ అవేర్నెస్ పిల్లలకి ఎంతో అవసరం. ఎమోషన్ అనేది ఒక ప్రవాహం లాంటిది. దాన్ని జస్ట్ మనము ఆ క్షణంలో గమనిస్తే చాలు, తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది. కోపం ఆ క్షణం వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అడాలసెన్స్ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఎమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. అప్పుడు దాన్ని వాళ్ళు ఎవరితోనైనా చెప్పుకోగలగాలి, ఒక తోడు కావాలి. పేరెంట్స్ అటువంటి ఎన్వైరన్మెంట్ ఇంట్లో క్రియేట్ చేయాలి. పేరెంట్స్ ఎమోషనల్లీ అవైలబుల్గా ఉండాలన్నమాట. నీకు దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పుకోవచ్చు, షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంట్లో అన్ని ఎమోషన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పాలన్నమాట. మా చిన్నప్పుడు మా ఫాదర్ ఏం చెప్పారంటే యాంగర్ నాట్ యాక్సెప్టెడ్, ఓకే, సాడ్నెస్ నాట్ యాక్సెప్టెడ్. సో నేను పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు యాంగర్ వచ్చినా నాకు నేనే చెప్పుకునేవాడిని, ఇది యాక్సెప్టెడ్ కాదు, దీన్ని లోపల తోసేసేయి, లోపలికి అణచిపెట్టేసేయి. దుఃఖం వచ్చినా లోపల అణచిపెట్టేసేయి, బయటకు చెప్పకూడదు, ఇవి వాటి అసలు ఫీల్ అవ్వడమే తప్పు అనే భావన ఉండేది నాకు. సో మన ఎమోషన్స్ అన్నీ కూడా సరైనవే అనే అవగాహన ఎప్పుడైతే మీరు పిల్లలకి ఇస్తారో, ఎమోషనల్లీ అవైలబుల్గా ఉంటారో, అంటే పేరెంట్స్ వినడానికి సిద్ధంగా ఉంటారో, పిల్లల్ని జడ్జ్ చేయకుండా సలహాలు ఇవ్వకుండా వినడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో ఆ ఎమోషన్స్ వెంటనే ఫ్లో అయిపోతాయి ప్రవాహంలాగా. అది అంత ఉధృతంగా ఇటువంటి పరిణామాలకి దారి తీయవన్నమాట. ఈ సింపుల్ ప్రిన్సిపల్ పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ ఇప్పుడు కాలంలో. థ్యాంక్ యూ. సో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన ఆత్మ ఎదుగుదలకి అనేది మన ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మన పేరెంటింగ్ మనము ఎలా చేయగలుగుతున్నాము, మన పిల్లలు మనకు మిర్రర్స్ కాబట్టి మనం వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము, మనం ఏదైతే మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిందో వాళ్ళకి అదే విధంగా పాస్ ఆన్ చేయకుండా మనం కొత్తగా ఏమేం చేయగలుగుతున్నాము అనేదే మన యొక్క ఆత్మ ఎదుగుదల. కాబట్టి ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.